సినిమాల హీరోలు కొత్తగా ప్లాన్ చేసి స్మగ్లింగ్ చేసినట్టు బయట సుత దొంగలు కొత్తగా ప్లాన్ చేసి చెప్పుల కింద బూట్ల లోపట సూట్ కేసు హ్యాండిలు ఆడోళ్ళ బ్యాగులు బట్టల లోపట గిట్లా ఎట్లా పడితే అట్లనే బయటి దేశంలోకించి వజ్రాలు బంగారం వెండి గిట్లా విలువైన వాటిని మూడో కంటికి తెలవకుండానే దేశాలు దాటిస్తారు కదా. గట్లనే ఇప్పుడు కొంతమంది ఇగో గిట్లా కొత్తగా ప్లాన్ చేసి పట్టుకొస్తే చూడురు ఏమైందో. ఇగో ఏదో పార్సల్ డబ్బు ఉన్నట్టున్నది, అగో ఇప్పుతున్నాడు. గదేదో యాప్ లో బుక్ చేస్తే అప్పట్లో కంకర్ రాళ్ళు ఇటుక పిల్లలు గిట్ల వచ్చినట్లు వచ్చినాయా ఏంది? సరే చూద్దాం పారి. అసువంటివి ఏం లేవు, ఏవో డబ్బాలున్నాయి. ఆ డబ్బా మీద జిన్వెన్ అని రాసి ఉంది. ఇక డబ్బాలు తీస్తుండు. 1 2 3 4 5 6 7 8 డబ్బాలు తీసిండు అల్లకెళ్ళి. అగో ఆ పెద్ద డబ్బాలకెళ్ళి తీసిన చిన్న డబ్బాను కూడా ఇప్పుతున్నాడు. ఇప్పిండు. ఏదో ఎలక్ట్రిక్ మీటర్ తీసిండు. దీని పాడుగాను దాని నట్లు కూడా ఇప్పుతున్నాడు. మొత్తానికైతే తిప్పలు పడి నట్లు మొత్తం ఇప్పిండు. ఇక ఇప్పుడు ఏం చేస్తారు కావచ్చు అనుకుంటుర్రా? నాకు మాత్రం ఏమెరక, చూద్దాం పార్రి. అగో టెస్టర్ తీసుకొని బర్ర గీకుతున్నాడు. అరే కొత్త వస్తువును గట్ల గీకుతున్నారేంది? ఏం చేస్తున్నారయ్యా మీరు? అసలే సమజ్ అయితే లేదు. ఇక లాభం లేదు. చూద్దాం పారి మొత్తం. చూసిర్రా కథ? చూసినాం గాని ఏం అర్థం కాలేదురా వారి అంటారా? ఇక ముచ్చట చెప్తా ఇనుర్రి. ఇప్పుడు మనం చూసింది బంగారం వెండి. ఏం లేదన్నా 16 కేజీల బంగారము 39 కేజీల వెండి ఉన్నదట అన్లా. అమ్మరకొండ ఏమి కమత్ చేసిర్రు అని నోరెల్లబెట్టుకున్నారు కదూ. ఇక హాంకాంగ్ కెళ్ళి ఢిల్లీ వచ్చిన ఈ పార్సల్లా బంగారం వెండి ఉన్నదని గుర్తించిర్రట DRI బృందాలు. ఎలక్ట్రిక్ మీటర్స్ లా బంగారంతోని వెండి దాచిపెట్టి ఢిల్లీకి పార్సల్ చేసిర్రట. ఇక అధికారులకు ఏమాత్రం డౌట్ అనుమానం రాకుండా ఎలక్ట్రిక్ మీటర్స్ పై భాగంలో బంగారంతోని వెండి కోటింగ్ వేసి దాని మీద నల్లటి పెయింటింగ్ రుద్దిరట స్మగ్లర్లు. దొరకకుండా దొరలం అయిదాం అనుకున్నట్టున్నారు గాని DRI వాళ్ళకు దొరికి గిట్ల దొంగలయ్యిర్రు. మళ్ళో పారి క్లియర్ కట్ గా వీడియో చూడుర్రి. చూసిరుగా. ఇక గిది గిట్లుంటే గీడ చూడుర్రి కథ ఎట్లున్నదో. ఇక బంగారు దుకాణంలోకి వచ్చి ఏం సేటు బంగారం తీసుకోవాలని అనుకుంటున్నా, ఇదెంత ఏంది అని ఓనర్ తోని బేరమాడుతున్నట్టున్నాడు పోరడు. గంతే కదా అనుకుంటుర్రులే. ఇప్పుడు గీ వీడియో చూడుర్రి. చూసిరా, అక్కడ ఇక్కడ ఎవ్వరు లేని చూసి బంగారం తీసుకొని ఉడాయించిండు. చూడనికే ఎంత ముద్దుగా చదువుకున్నాం లెక్కున్నావు గారా పోరడా. గిదేం పాడుపడ్డ పనిరా నీకు. ఇక ముచ్చటేందంటే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం తహసీల్దార్ రోడ్ లో ఉన్న MK జ్యువెలరీ షాప్ లా జనాలు ఎవ్వరు లేని టైంలాగి బట్టెబాజ్ గాడు 25,000 విలువగాల 2 ఉంగరాలను తీసుకొని ఉడాయించిండట. అరే ఓ వారి CCTVలల్లా ముద్దుగా కనపడుతున్నావు. ఏడదాకా తప్పించుకొని పోతావు తమ్మి. ఇక పోలీసు వాళ్ళు వేట షురూ చేసిర్రు. నువ్వు పాతాళంలోకి పోయినా పట్టుకొని తీరుతారు.